ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. ఏం కదన్నా శంకర్ ముఖం చూసుకుంటూ ఎక్కడ ఉంటారా చూసినా పాటిగడ్డ గ్రామం చర్చి చూసి ఎప్పటికి తిన్నాము గుళ్ళు గోపురాలు పెడుతూ ఈ పొద్దు చర్చి పెడుతూనే ఉన్నది అంటారు కదా. చర్చి లోదు మాత చర్చ్ దాదాపు చాలా సంవత్సరాల క్రితం తరాల తాత ముత్తాతల నుండి ఉన్న ఊరన్నమాట. సొంతం వెనకడికి ఆంధ్రాకి వెనకడికి ఉన్నటువంటి విధమాసులు వచ్చేసి ఇక్కడ సెట్ అయిపోయి ఇక గ్రామానికి మంచి కార్యక్రమాలు చేస్తూ ఒక ఊరు ఏర్పడదు. దగ్గర దగ్గర ఒక 80% వరకు రెడ్డిలే ఉంటారు. ఇక అన్ని మిగతా అనుభవాలు కలిసి ఉంటాయి. ఇక అన్న పేరు వచ్చేసి అఖిల్ రెడ్డి, మన కేశంపేట మండలం, రంగారెడ్డి జిల్లా. మండలకి దగ్గరనే ఉంది, ఎక్కువ 2 కిలోమీటర్ల దూరం. కాబట్టి అఖిల్ అన్న పీటే చిన్నది కూత పెద్ద అన్నట్టు వయసు చిన్నది, 29 సంవత్సరాలు ఉంటాడు. ఆ సంవత్సరంలో ఇంత పెద్ద గ్రామానికి సర్పంచ్ అయినట్టు ఆశమాష కాదు కదా. ఈ గెలిచినప్పుడు ఏం కార్యక్రమం చేస్తుంది ఎట్లుగా అవన్నీ తెలుసుకున్నామండి. ఎట్లనే వాళ్ళ అందరికీ ఇంటి వచ్చి ఎట్లా ఏ టైం ఇక్కడ సెట్ అయ్యింది అవన్నీ గతమంతా తెలుసుకున్నామండి. ఈ పిల్లలు వాళ్ళు కెమెరా అన్నది అన్న నమస్తే. నమస్తే బాగున్నా భాష బాగుందా? ఏ భాష ఇది? స్మార్ట్ భాష. అర్థం భాష ఎంతుంటుందన్నా? కరే ఏదో గిఫ్ట్ ఇచ్చిరా అట్లా నాకు ఇప్పిస్తాను నాకంటే ఇప్పిస్తాను. ఏమో పోవడం అందరి దగ్గర పోతున్నావు, పెద్ద పెద్ద వాసు ఉంటే తీసుకొని ఇది ఇప్పించేమో పోవడం మంచిగా ఏ చిన్నది పెద్ద ఉండదు జైలు ఉంటుంది. ఇది 100 ఉంటుంది. అయితే నాకు ఇప్పుడు మీ ఊరికి వచ్చినా చూడండి. మరి సూర్యోదమా? నేనంటే మీకు తెలుసుకుని వచ్చినాను. మాకు యుఎస్లో చెప్పడానికి మీ గురించి. అందరికీ నమస్కారం. నా పేరు శ్రామల్ అఖిల్ రెడ్డి, పాటిగడ్డ గ్రామం, కేశంపేట మండల్, షాద్నా నియోజకవర్గం, రంగారెడ్డి జిల్లా. మా చర్చ్ లోదు మాత చర్చ్ మాది. ఇక్కడ గ్రామానికి రాదన్న మొట్టమొదటి మా ఊరికి ఒక ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఫస్ట్ ఇన్ని సంవత్సరాల నుంచి మా ఊరిని కానీ మొట్టమొదటి మా ఊరికి వచ్చింది రాజన్న వచ్చిండు. రాజన్నకి ధన్యవాదం. మరి మన గ్రామం పాటిగడ్డ, ఈ గ్రామం విశిష్ట చెప్తా ఉంది కదా అన్న. అప్పుడు జనరేషన్ బ్యాక్ అంటే ఇప్పుడు మా తాతకి తాత వాళ్ళు ముత్తాతలు వచ్చిన అప్పుడు ఎక్కడి నుంచి ఆంధ్ర నుంచి వచ్చిండ్రు. వాళ్ళు కష్టపడి అంత చేసి ఇన్ని పొలాలు ప్రతి ఒక్కరు ఇక్కడ ప్రతి ఒక్కరు ఇంటింటికి అప్పుడు ఒక తాత అట్లా ఇల్లు అందరు వచ్చి కష్టపడి ఇంత ఏర్పాటు చేసుకొని ఇప్పుడు చర్చి కట్టుకొని చాలా కష్టపడ్డారు అందరూ. ఈ ఊర్లో ఆల్మోస్ట్ ఒక 70% 80% మొత్తం మా వాళ్ళు ఉంటారు. అందరూ బాబాయిలు పిన్నిలు పెద్దనాన్నలు తాతలు మొత్తం వీళ్ళు ఉన్నారు. ఇంకోటి ఒక 20% వాళ్ళు ఎస్సీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒకటే 2 ఫ్యామిలీలు వచ్చినాయంట. వాళ్ళు ఇప్పుడు 30 ఫ్యామిలీలు అయినాయి. వాళ్ళందరూ ఒకటే. మళ్ళా ఒక 4 కుటుంబాలేమో ఎస్టీ ఉన్నాయి మన దగ్గర. వాళ్ళు కూడా అందరు మన దగ్గర మనతో పని చేసేవాళ్ళే, అందరు మన ఊళ్ళో అందరు సపోర్ట్ చేసేవాళ్ళే. ఇప్పుడు అందరం అయితే బాగున్నామన్నా, అందరూ మంచిగా ఉంది, సంతోషం. అంటే ఎప్పుడు ఇక్కడికి కుటుంబ సభ్యులు అక్కడ అంటే మీ తాత ముత్తాతలు ఇక్కడికి సెట్ అయిపోయారు. ఇక్కడికి అంటే మీరు సృష్టించుకున్నట్టు ఇక్కడికి. అవునవును, మన తాత వాళ్ళు చేసిందే అంత. మరి చర్చి ప్రత్యేకంగా చాలా పెద్ద ఉంది చర్చి. సామాన్యంగా ఇంత పెద్ద చర్చి అయితే లేదు నాకు తెలిసి. మీద చర్చి కొన్ని ఊళ్ళో ఉన్నాయి, మరీ ఇంత ఘనంగా ఇంత పెద్దగా లేదు. ఎందుకంటే ఎంట్రీ కూడా చూసిన కమార్ కూడా ఏమంటారు దేవుడే ఉన్నది అన్న. అప్పట్లో
పెంకుల తోట కూడా ఉందంట, నాకు తెలియదు. అప్పుడు నేను పుట్టలేదు. పెంకుల తోట కూడా ఉంది, గుడిసెలు వేసుకొని ఉన్నారంట అక్కడ. చర్చ్ పక్కన అక్కడ ఉండే. అక్కడ నుంచి కొంచెం వేరే ఒక ఫాదర్ వచ్చి కష్టపడుతుందని చెప్పి ఒక ఫాదర్ చర్చుకున్న ఒక ఫాదరు చనిపోయాడు. ఆ ఫాదరు మనం బిల్డ్ చేసి ఆయన కష్టపడి అక్కడిక్కడ ఫండ్స్ జమ చేసుకొని ఊరు కొంచెం స్పాన్సర్ చేస్తే అంతా కొంచెం దేవుని దయ వల్ల చర్చ్ అంత నిర్మాణం అయింది. అప్పటికి ఆ చర్చ్ 27 years అవుతుంది. 27 years అవుతుంది బిల్డ్ అయింది. ఇది మన గట్టి ఈ చర్చ్ మొత్తం మీరే మెయింటైన్ చేస్తారు. చర్చ్కి పెద్ద పెద్ద మనుషులకు సంబంధించి చాలా మనుషులు ఉంటారు చర్చ్కి సంబంధించి. చర్చ్కి గ్రామ పంచాయతీకి ఇట్లాంటి ఏం సంబంధం లేదు. అయితే ఏమైనా ఉంటే మాకు అప్రోచ్ అయితే మేము చేస్తా ఉంటాం, వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. మా ఊరు పెద్ద మనుషులు మనకు సపోర్ట్ చేస్తారు. ఊరంతా సంతోషం మంచిగా. మరి రాజకీయ ప్రస్తుతం ఎట్లా సులువైంది అనేది రాజకీయాలకు ఎందుకు రావాలనిపించింది అసలు? అలా నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండే అన్న. అంటే ఎట్లా అంటే నాకు సేవ చేయాలి, ఇంకోటి నాకు నా అనుకున్న నేను చేయాలి, నేను చూసుకోవాలనే ఒకటి ఉండే. ఇంకోటి ఏంటంటే నాకు పాలిటిక్స్ అనేది కొంచెం ఇంట్రెస్ట్ ఉండే. దాని బట్టి ఏమైందంటే మన ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ శంకర్ అన్నకి బాగా నేను మస్తు పని చేసిన. నాకు శంకర్ అన్న కోసం నేను చాలా కష్టపడ్డాను. అప్పటి నుంచి ఇంకా సర్లే ఉన్నాం అనుకున్నాను. మళ్ళా ఇంకోటి ఏమనిపించిందంటే సర్లే ఏం చిన్నది కదా, సరే బిజినెస్ ఉంది కదా, నేను మళ్ళీ ఇక్కడ వస్తే అక్కడ ప్రాబ్లం అవుతాం అనుకున్నా. సరే మళ్ళా ఇక మన తగ్గట్టు ఓసి జెండర్ వచ్చింది. ఇక మనల్ని కోరుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, నువ్వు నిలవడం బాగుంటుంది అంటే సరే ఇక నేను కాదని చెప్పలేక ముందుకు వచ్చినామన్నా. నేను ఒక్కనే మా చెల్లె ఉంది. చెల్లెలేమో సిస్టర్లకి వెళ్ళింది. నేను డిగ్రీ చదివాను. పెళ్ళైనా అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నావా చూసాము? అరేంజ్ మ్యారేజే. ఇక్కడ ఇదే ఊర్లోనే. ఇదే ఊర్లో వైఫ్ లాయర్. ఎక్కడ ఉంటుంది మేడం? ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉంటుంది. అమ్మాయి బిజినెస్ నాది సిటీలో బిజినెస్ ఉన్నాయి. బిజినెస్ ఉంది. నాన్న అమ్మ అక్కడ ఉంటారు ఇంట్లో. తాత ఉంటారు. తాతని రోజు మా ముగ్గురు అక్కడ ఉంటారు. నేను ఇంకా అక్కడ ఇక్కడ ఉంటాను. యాక్చువల్ నేను కూడా ఊర్లో నేను ఇక్కడికి వచ్చే ఎలక్షన్ లో పోటీ చేసే ముందర జనాలకు నేను ఒక ప్రామిస్ చేసిన. నేను ఏదో ఉంటా ఇక్కడనే ఉంటాను ప్రామిస్ చేసిన. వాళ్ళ నమ్మకం నేను పోగొట్ట తెలుసుకోలే. వాళ్ళ నా ధైర్యమే వాళ్ళు, వాళ్ళ ధైర్యమే నేను. మంచిగా మంచి వాడు అయితే అడ్వకేట్ అన్న. మరి సర్పంచ్గా పోటీ చేసినాము. పోటీ చేసినప్పుడు ప్రజలు ఏ విధంగా స్పందించారు, మీకు ఏం సంబంధం చెప్పారు అన్నప్పుడు? అన్నా నేను ఇల్లు తిరిగిన ప్రచారం చేసినప్పుడు కొంత పబ్లిక్ నన్ను అడిగినది కొన్ని ఉన్నాయన్న. ప్రామిస్ చేసిన వాళ్ళకి కూడా నేను చేస్తానని. వాళ్ళు నన్ను అడిగింది మాకు పింఛన్ కావాలని అడిగారు. కొన్ని రోడ్లు బాగాలేదు, రోడ్లు అడిగారు. మాకు మెయిన్ సమస్య అనగా మా ఊరికి మెయిన్ సమస్య ఏంటంటే మాకు వాగుపోతుంది అన్న. వాగుపోతుంది, మాకు బ్రిడ్జ్ కావాలి. ఇంకోటి శంకరన్న కూడా మాకు ప్రామిస్ చేసిండు. ఆయన మాట నిలబెట్టుకుంటుండు. ఆల్రెడీ బ్రిడ్జ్ పని స్టార్ట్ అయ్యింది, నడుస్తుంది. మెయిన్ మాకు 100% మాకు కావాల్సింది ఒకటి మెయిన్. దాని తర్వాత చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ సిస్టమ్ కొంచెం సెట్ కాలేదు ఉంది. మా ఊర్లో ఇంత పెద్ద మండలంలో కేజీబీపీ స్కూల్ కూడా ఉంది మనకి. గవర్నమెంట్ స్కూల్ ఉంది మనకి ఇక్కడ. కాలేజ్ ఇంటర్ వరకు ఉంది. 6th to ఇంటర్ వరకు మనకి ఇక్కడ ఉంది. అలా ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు ఇందిరా ఇల్లులు చాలా బీదోళ్ళు ఉన్నారు మన దగ్గర. ఎస్సీ వాళ్ళు బీదోళ్ళు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు. చాలా కష్టపడి పాపం వాళ్ళు ఇటుక వాళ్ళు అట్లా పొట్టకూలు లేకుండా అంత కష్టపడి వాళ్ళకి కొన్ని ప్రాబ్లం చేసినా మనం చేస్తామని చెప్పి పెన్షన్ కానీ అన్నీ ప్రాబ్లం చేసినాం. అన్ని జరుగుతున్నాయి. ఇంకా కూడా కొన్ని చేయాలని. 28 అన్న. 28 ఓట్లు డబ్బులు మ్యాచ్ గట్టి నడిచింది. అయితే ఎంతమంది ముగ్గురం. కష్టం వచ్చిందో మీరు? ఏం రాలేదు నన్ను నమ్ముకొని వాళ్ళు నిలబెట్టినాను. వాళ్ళే ఉంటారు నాకు సపోర్ట్ చేసారు. అట్లా మరి ఎట్టకి 20 ఓట్లతో గెలిచినాక ఎటువంటి కార్యక్రమం చేసేవాళ్ళు మన గ్రామంలో? అన్న ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినాము. ఇందిరమ్మ ఇల్లులు అందరూ ఇప్పుడు ప్రజెంట్ 11 ఇల్లులు మన ఊళ్ళో కడుతున్నారు.
బ్రిడ్జ్ స్టార్ట్ చేసినాం, బ్రిడ్జ్ వర్క్ స్టార్ట్ అయింది. వివో బిల్డింగ్ కడుతున్నాం. వివో బిల్డింగ్ కట్టి అయిపోయింది. రంగారెడ్డి డిస్టిక్లోనే సెకండ్ వివో బిల్డింగ్లో కట్టింది సెకండ్ నేనే. ఫస్ట్ పక్కన విలేజ్ అలవాలని సురేష్ రెడ్డి సర్పంచ్ ఉన్నాడు. దాని తర్వాత ఇక్కడ కట్టింది నేనే. రంగారెడ్డి డిస్టిక్ మొత్తము సెకండ్ బిల్డింగ్ నేనే కట్టినా. ఇక్కడ గ్రామ పంచాయతీ ఓపెన్ చేసుకోవడం కొత్తగా. ఇక డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి కొంచెం బాగాలేదు, అది చేయించినాం అన్న. ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నాయన్నా, ఇంకా ఇంకా ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి. అవి కూడా అయితే చేస్తాం. అవి కూడా సోషల్ యాక్టివిటీస్ కార్యక్రమం చేస్తే మనం గవర్నమెంట్ స్కూల్లో నేను జనవరి 26 రోజు నేను ప్రామిస్ చేసిన, ఎవరైతే ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్కి నేను చేస్తాను, అమౌంట్ కొంచెం నా నుంచి సాయం ఒక 5,000 ఇస్తాను అని చెప్పి ఒక 3 స్టూడెంట్స్కి అన్న శంకరన్న చేతి మీద నేర్పించిన గ్రామ పంచాయతీ ఓపెనింగ్ రోజు. ఇంకా మా వాళ్ళు ఎట్లైనా ఫ్యామిలీస్ కొంతమంది బీదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చావాలకు అది అంటే వాళ్ళకి నేను సాయం చేసిన. ఈ ఊర్లో కొంతమంది నేను స్టూడెంట్స్ కూడా చిన్నపిల్లలకి నేను ఒక 12 మంది 15 మంది దాకా నేను ఫీజు కడుతున్నాను ఎవ్రీ ఇయర్. ఇప్పటికి 3 years అవుతుంది. వాళ్ళు నా మీద కొంచెం ఆధారపడి ఉన్నారు. అది నేను వాళ్ళకి ప్రామిస్ చేసిన, నేను చేస్తాను, నేను దాన్ని కంటిన్యూ చేస్తున్నా, చేస్తా కూడా వాళ్ళకి. మరి గతంలో ఉన్న కేసీఆర్ సార్ కొంచెం ముఖ్యమంత్రి ఆ సార్ పీరియడ్లా, మళ్ళీ ఈ పీరియడ్లా, మన రేవంత్ రెడ్డి సార్ పీరియడ్లా అయితే ఏమంటారు వచ్చినటువంటి సంక్షేమ పథకాల మధ్య వ్యత్యాసం చెప్తామా అన్న? గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు చెప్పిన మాట, సీఎం దళితుని చేస్తా అని చెప్పిండు. 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండు దళితులకి. కాళేశ్వరం ప్రాజెక్టు అక్కడ దెబ్బపడ్డది. ప్రభుత్వం వచ్చినాక ఇది పేదల ప్రభుత్వం అన్న. ఇప్పుడు సబ్సిడీ, గ్యాస్ సబ్సిడీ ఇచ్చిండు, కరెంట్ బిల్ ఫ్రీ ఉంది, బస్సు లేడీస్కి అయితే చాలా బెనిఫిట్ ఉందన్న. ఇంకా ఫ్రీ బస్సు సర్కార్ రేవంత్ రెడ్డి అన్న అందరినీ పేదలు మాత్రం ఫస్ట్ చూసుకుంటున్నాను. ఇంకోటి ఇందిరా మిల్లులో సెకండ్ విడత కూడా వచ్చినాయన్న. చాలామంది అప్లై చేసుకోరు, చాలామంది పెన్షన్ కూడా అప్లై చేసుకోరు అన్న. ఇప్పుడున్న ప్రభుత్వాలు మాత్రం ఎట్లాంటి ఏం డొక్కలేదన్న పేదలకైతే. అన్ని సౌకర్యంగా అన్ని చూసుకుంటున్నారు. మా ఎమ్మెల్యే సార్ కూడా మాకు ప్రతి నిమిషంలో అండగా ఉన్నాడన్న. మాకు మా శంకరన్న అయితే ప్రతి నిమిషంలో మాకైతే తోడుగా ఉన్నాడు. ఏ మూమెంట్ ఏ టైంలో మీరు ఫోన్ చేసినా అన్న అంటే తమ్ముడు నేను ఉన్నా అని చెప్పి మమ్మల్ని అయితే చూసుకుంటున్నాను. మాట్లాడుతుంది అన్న. మరి ముందు గ్రామాలు చేరుతున్న కార్యక్రమం ఉన్నాయన్నా అన్న? మా ఊర్లో డెవలప్ చేసుకునే చాలా ఉన్నాయి. మా చిన్న ఊరు అన్న, మండల్లో మాది చిన్న ఊరు అన్నది. అయితే మేము ఇంకా మాకు ఫస్ట్ అందరు మా ఊర్లో కళ ఏంటంటే బ్రిడ్జ్ అన్న. ఆ బ్రిడ్జ్ అయితే నిర్మాణం జరుగుతుంది. మాకు 2-3 monthsలో మా బ్రిడ్జ్ కూడా ఓపెన్ అవుతుంది. ఇంకా మేము రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, ఇంకా కొన్ని ఒకటి భవనాలు కట్టేది కూడా ఉన్నాయన్న. ఇంకా గవర్నమెంట్ భవనాలు కట్టేది ఉంది, లైబ్రరీ అన్ని సెట్ చేసుకోవాలి. కొంచెం మండల్లో మా ఊరు ఒకటి ఆదర్శంగా నిలబడతాడు. నేను దానికోసం కృషి చేస్తా, దానికోసం కష్టపడతాను. మా ఊరిని మేము పైన తీసుకోపోనికనే నేను మా ఊరు కోసమే కష్టపడతాను. ఇతరులు సెలవు నమస్తే రాజన్న, థ్యాంక్ యూ. పెడితే తిరిగి పొరుగు తీస్తా. తిండి వెంటనే సేవ ఎన్నికనే ఉన్నా అన్నాను. మనం ప్రశాంతంగా పోయి తిని వచ్చలేకపోయినా తిని సంతోషం అన్నా.